श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, बाबा, साई 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 बाबा,
साई बाबा 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 साई बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత శ్యామరావు జైకర్ నిన్నటి తరువాయి 17-10-1936 నాడు చెప్పిన విషయాలు. రావ్ బహదూర్ ఎంవి ప్రధాన్ నిలువెత్తు బాబా తైలవర్ణ చిత్రాన్ని గీయమని నన్ను కోరాడు. అందుకని నేను బాబాను స్వయంగా చూడడానికి మొదటిసారిగా షిరిడి వెళ్ళాను. మసీదుకి వెళ్ళి బాబాను పరిశీలించి చూశాను. వారు నన్నలాగే చూశారు. బాబా తైలవర్ణ చిత్రం వేయడానికి వారి అనుమతి కావాలి కనుక మాధవరావు దేశపాండే షామా బాబా వద్దకు వెళ్ళి వారి అంగీకారం కోరాడు. అప్పుడు బాబా, పేద ఫకీర్నైన నాకు తైలవర్ణ చిత్రం ఎందుకు షామా, నీవు నీ చిత్రాన్ని గీయించుకోరాదు అన్నారు. కానీ చివరకు చిత్రం వేసేందుకు బాబా అనుమతినిచ్చారని షామా వచ్చి నాతో చెప్పాడు. ప్రధాన్ నన్ను ఒక చిత్రాన్ని గీయమన్నాడు. కానీ నేను 3 చిత్రాలు గీశాను.
ప్రధాన్ 2 చిత్రపటాలను తీసుకుని మూడో దానిని బాబా వద్దకు తెచ్చి బాబా స్పర్శతో పవిత్రం చేయించి దీక్షిత్కిచ్చాడు. ఆ చిత్రపటాన్ని దీక్షిత్ బంగ్లాలో ఉంచి ఈనాటికి పూజించుకుంటున్నాడు. తర్వాత నేను బాబా పెద్ద చిత్రాన్ని మరొకటి కూడా గీశాను. చాలా సంవత్సరాలు దానిని ఉపయోగించకుండా ఉంచారు. ఇప్పుడు అది మసీదులో ఉంది. ఎంతో మంది భక్తులకు సాయి పట్ల భక్తి ప్రపత్తులు పెంపొందించుకునేందుకు ఆ ఫోటో ఉపయోగపడుతుంది. బాబా నాపై ఎంతో దయ చూపేవారు. నేను బాబాతో పాటు ఇతర అన్ని విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను ఒక విచిత్రమైన స్వభావం కలవాడిని. ఏ పనిని సక్రమంగా చేసేవాడిని కాదు. బాబాకు ఈ విషయం బాగా తెలుసు. ఒకసారి నేను చిన్న వెండి పాదుకలను చేయించి బాబా దగ్గరికి తీసుకెళ్లాను. ఆ పాదుకలను బాబా స్వహస్తాల మీదుగా తీసుకొని పూజించుకోవాలని నా కోరిక. బాబా నా చేతిలోని పాదుకలను నన్ను చూశారు. వాటిని తమ చేతుల్లోనికి తీసుకున్నారు. కానీ వాటిని నాకు ఇచ్చేందుకు బదులు తమ చేతులు క్రిందికి వంచారు. ఆ పాదుకలు క్రిందికి జారి నేలపై పడిపోయాయి. నేను ఆ పాదుకలనే పూజించదలిచి వాటిని తీసుకున్నాను. కానీ అదే రోజు సాయంత్రం మాసిన గుడ్డలతో పాటు నా జేబులో నుండి వెండి పాదుకలున్న చొక్కాను కూడా చాకలి వేశాను. అవి తిరిగి నా దగ్గరకు రాలేదు. బాబాకు నా నిర్లక్ష్య స్వభావం తెలుసు. నేను ఎలాగో వాటిని చేజార్చుకుంటానని ముందే తెలుసు కనుక వాటిని పూజించుకునేందుకు నా చేతికి ఇవ్వకుండా వారే చేజార్చి చూపించారు. నేను ఒక సందర్భంలో సంతానం లేని ధనవంతురాలైన ఒక మహమ్మదీయ గోషా స్త్రీకి 4,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. నాది 8 మంది కొడుకులతో కూడిన పెద్ద కుటుంబం అయినందువలన డబ్బు వసూలు చేసుకోవడం తప్పనిసరైంది. కానీ ఆమె ఎంతకు డబ్బు పంపలేదు. బాబా నాపై దయచూపి అప్పు వసూలు కావడంలో సహాయపడతారని తలిచి నేను వారి దగ్గరికి వెళ్ళాను. బాబా, ఆ దరిద్రపు సొమ్ము మనకొద్దులే, ఆపల్యాలా తే హరామాచే నకో అన్నారు. నా డబ్బులు తిరిగి రాలేదు. ఆ స్త్రీ తన సంపదనంతా పోగొట్టుకుందని 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. నేను బాబాను దర్శించినప్పటి నుండి ఎల్లప్పుడూ వారి ఫోటోను నాతో ఉంచుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నివసించినా బాబా ఎప్పుడూ నా వెంటే ఉండి నన్ను నా కుటుంబాన్ని అసాధారణ రీతిలో కాపాడుతూ ఉండేవారు. కొన్ని సంఘటనలను ఉదహరిస్తాను. 1916లో మేము మొగాబత్లోని గజానన్ రావు ఇంట్లో నివసిస్తున్నాం. ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ఉండేది. ఒక రాత్రి 2 గంటల సమయంలో దొంగలు మా ఇంట్లోని ప్రవేశించదలిచి బాబా ఫోటో ఉన్న గదిలోని కిటికీ ఊచల్లో 2 వంచి తీసేయగలిగారు. ఇక ఆ సందుగుండా లోనికి ప్రవేశించి ఇల్లంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటి వేరొక భాగంలోని వరండాలో ఒక మంగలి నిద్రిస్తున్నాడు. అతనికి ప్రతిదినం వేకువజామున 4 గంటలకు లేచి ఇంటి చుట్టూ తిరిగి వెళ్లి కాలకృత్యాలు తీసుకునే అలవాటుంది. ఆ రోజు అతను ఎందుకో ఆశ్చర్యకరంగా 2 గంటలకే మేలుకొని ఇంటి వెనుకకు వచ్చాడు. అతన్ని చూసి దొంగలు పరుగందుకున్నారు. అతను ఆ దొంగలను చూసి దొంగలను పెద్దగా అరిచేసరికి మేమందరం లేచాము. దొంగలు ఇంటిలోకి దూరకుండా సరైన సమయానికి మమ్మల్ని నిద్రలేపి మా ఇల్లు దోచుకునబడకుండా బాబానే మమ్మల్ని రక్షించారని మేమందరం నిర్ధారించుకున్నాము. 1917లో మేము పూనాలో శిథిలావస్థలో ఉన్న ఒక ఇంటిలో నివసించేవాళ్ళం. శిథిలమైన పైకప్పు నుండి అప్పుడప్పుడు పెళ్లలు రాలుతుండేవి. దీనిని నివారించడానికి కప్పు క్రింద వైపు గుడ్డను అంటించి పెట్టాము. ఆ ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ముందు కిరోసిన్ లాంతరు వెలుగుతోంది. దీపానికి కొంచెం దూరంలో సంవత్సరం వయసున్న నా బిడ్డ నిద్రపోతుంది. అర్ధరాత్రి సమయంలో డబ్ అనే పెద్ద శబ్దం వచ్చి మాకు మెలకు వచ్చింది. ఏం జరిగిందోనని వెళ్ళి చూస్తే శిథిలమైన గోడల తాలూకు ఇటుకరాళ్ళు గుడ్డపై పడి దానితో పాటు క్రింద పడి ఉన్నాయి. నిజానికి ఆ కప్పు క్రిందంతా గుడ్డ ఉండి రాళ్లతో పాటు పడినందున బాబా ఫోటో మీద కాకపోయినా బిడ్డ మీద కానీ లాంతర మీద కానీ పడి ఉండాలి. కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. ఆ గుడ్డ చిత్రంగా బిడ్డకు దీపానికి అడుగు దూరంలో పడింది. బిడ్డపై పడి ఉంటే బిడ్డ నలిగిపోయి ఉండేది. దీపంపై పడినా మంట అంటుకుని అగ్ని ప్రమాదానికి దారి తీసేది. ఈ విధంగా బాబా మమ్మల్ని కాపాడారు. 1917లో మేము షిరిడి వెళ్ళి అక్కడ 10 నెలల పాటు నివసించాము. అప్పుడు మేము బాలాభావ్ అంటే శారదాబాయి ఇంట్లో ఉన్నాం. మేమున్న చిన్న వాటలో ఒక మూల కలుగులో ఒక పాము ఉండడంతో మాకు భయం ఉండేది.
మాకు భయంగా ఉండేది. ఒక రాత్రి ఆ కలుగు నుండి పాము బయటికి రావడం నా కుమారుడు మరికొందరు చూసి దాన్ని చంపేశారు. పంతొమ్మిది వందల 23లో 10 సంవత్సరాల వయసులో నా కుమారుడు సురేంద్రకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతను అనారోగ్యంతో ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా కడుపులోని వాయువు నడుము నుండి ఛాతీ భాగంకు గుండె వైపుకు ఎగదన్ని తీవ్ర ఒత్తిడిని కలిగజేసింది. పిల్లవాడు ఎగిసిపడుతూ కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. టైఫాయిడ్ వల్ల అతను బాగా నీరసించిపోవడంతో నేను వాడిని ముట్టుకోవడానికి గట్టిగా మర్దన చేయడానికి అవకాశం లేదు. వాడికి ఎలాంటి సహాయం చేయలేక బాబా అని ఆర్తిగా అరిచాను. వెంటనే వాయువు ఒత్తిడి తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఆధ్యాత్మిక బోధ విషయంలో నేరుగా సలహాల రూపంలోనూ, దక్షిణ రూపంలోనూ, సంజ్ఞ రూపంలోనూ బాబా సహాయం నాకు అందేది. ఒకసారి బాబా నాతో నీవెంత నాటుతావో అంతే ఫలితాన్ని పొందుతావు, జైసే కరేలా తైసా భోగేలా అని చెప్పారు. మరో సందర్భంలో మనం గురువుని సేవించాలి, గురు సేవ కరావి అన్నారు. బాబా నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు. కానీ నేను అంతకుముందే నా 20 సంవత్సరంలో ఓ గురువు నుండి ఉపదేశం పొంది వారు నిర్దేశించిన 12 సంవత్సరాల కాల పరిమితి కన్నా ఎక్కువే ఆ మంత్రాన్ని జపించాను. నైతిక విలువల గురించి, ప్రవర్తన గురించి బాబా ఎక్కువగా బోధించేవారు. ఒకసారి భక్తులతో ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి యొక్క అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనమేముంది? ఆప్లా అపన్ హో ఉన్ పహన్ చాలా విచారణాత్మకాయ హాయే అన్నారు. ఆ సమయంలో మాలో ఒకడు ఇతరులను సాయిబాబా సిద్ధుడా, అవతార్ పురుషుడా మొదలైన ప్రశ్నలు అడుగుతుండేవాడు. ఎవరికైనా బాబాను స్వయంగా దర్శించి వారితో బంధం ఏర్పరచుకుని స్వయంగా తానే నిర్ధారించుకునే అవకాశం ఉన్నప్పుడు ఇతరుల భావాలను, అనుభవాలను తెలుసుకోవాలనుకోవటాన్ని బాబా నిరసించేవారు. బాబాకు అతివిధేయుడిగా పేరుగాంచిన దీక్షిత్ గురించి కూడా బాబా ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు. బాబా దీక్షిత్ని పిలిచి 30 రూపాయలు దక్షిణ అడిగారు. దీక్షిత్ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా ఆ డబ్బును బాపూసాహెబ్ జోగును అడిగి తెమ్మన్నారు. దీక్షిత్ మసీదు ప్రాంగణం దాటకముందే బాబా అతన్ని ఉద్దేశించి నిలకడలేని మనిషి అన్నారు. ఆ సమయంలో దీక్షిత్ ప్రతి విషయంలోనూ బాబాను సంప్రదించి వారి సలహాల మేరకు నడుచుకోవడానికి బదులు తన పాత అలవాటు ప్రకారం బాబాను గురించి విచారణ జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా బాబా సమాధి చెందడానికి కొంతకాలం ముందు జరిగింది. తర్వాత దీక్షిత్ వైఖరిలో నిస్సందేహంగా మార్పు వచ్చింది. బాబా తమ అంతర్యామిత్వం ద్వారా కొన్ని నిదర్శనాలు ప్రసాదించి నా విశ్వాసం దృఢపడేటట్టు చేశారు. ఒకసారి నేను వారి ముందు కూర్చుని ఉన్నాను. నా జేబులో 3 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఇంటి ఖర్చులకు నా దగ్గర మిగిలి ఉన్న డబ్బు అదే. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్కర్ కూడా బాబా చెంతనే ఉన్నారు. బాబా నాతో మాలా చార్ ధ్యావే అన్నారు. వారు రూపాయా అన్నట్లు నాకు సందేహం వచ్చింది. బాబా నన్ను 4 రూపాయలు దక్షిణ అడుగుతున్నారని తలచి నా జేబులో ఉన్న 3 రూపాయలు తీసి వారి ముందుంచాను. దీక్షిత్ 4 అడిగితే 3 ఇస్తున్నావేంటి అన్నట్లు సందేహంగా నా ముఖం వైపు చూశాడు. బాబా వెంటనే 4 ఎక్కడివి, ఉన్నవి 3 అన్నారు. దీన్ని బట్టి బాబాకు నా జేబులో ఉన్నవి 3 రూపాయలేనని తెలుసు. అంతేకాదు నా పరిస్థితులన్నీ వారికి తెలుసునని గ్రహించాను. బాబా 4 రూపాయలు అడగటంలోని ఉద్దేశం నేను విధికి తల వంచి డబ్బులేమి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను.
బాబాపై భారం వేసి అన్నీ బాబాయే చూసుకుంటారని, అవసరమైనప్పుడు వారే మన పరిస్థితులను చక్కదిద్దుతారనే నమ్మకం మనకు కలిగితే మన దగ్గరున్న డబ్బంతా చివరి పైసాతో సహా వారికి సంతోషంగా సమర్పించుకుంటాము. ఒకసారి బాబా నా వద్ద చిల్లిగవ్వ కూడా లేకుండా చేసి, కుటుంబ అవసరాలను సైతం తీర్చలేని నిస్సహాయ స్థితిలో నన్ను నిలబెట్టిన మరో సంఘటన వివరిస్తాను. ఈ లీలలో బాబా సర్వంతర్యామిత్వము వ్యక్తమవుతుంది. 1917 ఆషాఢంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్న చోటుకు 20 అడుగుల దూరంలోనున్న సభా మండపంలో కూర్చుని ఉన్నాను. వజ్జయాన్ భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతను మసీదులో సత్యనారాయణ పూజ చేయటానికి అనుమతించమని బాబాను అర్థించాడు. బాబా అనుమతించారు. కానీ తన దగ్గర డబ్బేమీ లేదని వజయ్ చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు చూపించి వెళ్ళి అతన్ని అడుగు అన్నారు. వజయ్ నా దగ్గర సత్యనారాయణ పూజకు నా నుండి డబ్బులు తీసుకోమని బాబా ఆదేశించినట్టు చెప్పాడు. నాకు వజయ్ బాబా భక్తునిగానే తెలుసు, కానీ అతనితో పెద్దగా పరిచయం లేదు. కానీ అతను బాబా తనను పంపారని చెప్పడంతో నేను డబ్బు ఇవ్వటానికి అంగీకరించి ఎంత కావాల్సి ఉంటుందని అడిగాను. అతను ₹2.5 అవుతుందని బదులు చెప్పాడు. ఆశ్చర్యకరంగా నా జేబులో ఉన్న మొత్తం డబ్బంతా సరిగ్గా ₹2.5. ఇలా నా దగ్గర ఉన్న డబ్బంతా అడగటం బాబా లీలగా భావించాను. వెంటనే ఆ డబ్బును వజ్జేకి ఇచ్చాను. వజ్జే వెళ్ళి కావలసిన పూజా సామగ్రిని కొని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. బాబాను సత్యనారాయణ మూర్తిగా భావించి వారి 2 వైపులా అరటి పిలకలను పెట్టి పాలవెల్లి అంటే మండపం నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా ఆక్షేపణ తెలిపారు. అరటి పిలకల మధ్యలో ఎప్పుడూ పెట్టుకునే ఫోటోలను లేదా మూర్తులను పెట్టి వాటినే పూజించమని ఆదేశించారు. కానీ వార్డే మిగతా భక్తులు బాబాను సత్యనారాయణ మూర్తిగా ఉండమని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అనుమతించారు. సత్యనారాయణ స్వామి కథాపఠనం కింద మండపంలో మొదలైంది. నాకు సత్యనారాయణ స్వామి కథ ఆలకించడం ఇష్టమే. నేను మసీదులో ఒకరిద్దరితో బాబా ప్రక్కనే కూర్చుని కథా శ్రవణం చేస్తున్నాను. వెంటనే నా మనసులో ఆందోళన మొదలై సంఘర్షణగా మారింది. ఒకవైపు సత్యనారాయణ స్వామి కథాపారాయణము, మరోవైపు బాబా ప్రత్యక్ష సన్నిధి. ఈ రెంటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణం చేస్తున్న పూజారి కన్నా ఎత్తులో కూర్చొని నేను కథ వినటం భావ్యం కాదు. దిగి వెళ్ళటమా లేక అక్కడే కూర్చొని వినటమా? ఈ సమస్యతో మదన పడుతున్నప్పుడు బాబా నా ఆలోచన పసిగట్టి దిగి వెళ్ళి అక్కడ కూర్చో అని ఆదేశించారు. వారు చూపిన స్థలం పూజారికి సమీపంలోనూ తక్కువ ఎత్తులోనూ ఉంది. ఆ విధంగా నేను ఏది నిర్ణయించుకోలేనప్పుడు బాబా నాకు పరిష్కారం చూపారు. అకారణంగా హింసింపబడే మూగజీవుల పట్ల బాబా ఎంతో కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకర రుగ్మతలను తమ అద్భుత శక్తితో నివారించి వాటికి ఆశ్రయమిచ్చి రక్షిస్తారని నిర్ధారించేందుకు ఈ సంఘటన నిదర్శనము. నేను ఒకరోజు దీక్షిత్ వాడాలో వరండాలో ఉన్నాను. అప్పుడు ఒక చిన్న తెల్ల కుక్కపిల్ల పెద్ద కుక్కలను తరుముతుండటం చూసి ఆశ్చర్యపోయాను. చిన్న కుక్క పిల్లకు పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని భయపడి పెద్ద కుక్కలు పారిపోతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. కొందరు గ్రామస్తులు పిచ్చి పట్టిన కుక్క పిల్లను చంపాలని కర్రలతో దాన్ని వెంటపడ్డారు. ఇదంతా జరుగుతుండగా నేను మసీద్కు వెళ్ళాను. ఆ కుక్కపిల్ల భయంతో పరిగెత్తి చివరికి మసీదులోనికి జొరబడి బాబా వెనకాల దాగుంది. బాబాను శరణుజొచ్చితే తనను వారు కాపాడగలరని, గ్రామస్తులు బాబా వద్ద తనను ఏమీ చేసే సాహసం చేయరని దానికి అనిపించినట్లుంది. దాన్ని తరుముతున్న గ్రామస్తులు దూరంగా నిలబడి కుక్కపిల్లను బయటకు వస్తే దానిని చంపాలని వేచి ఉన్నారు. నిస్సహాయమైన మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ అది పిచ్చిదని, దాన్ని తప్పకుండా చంపాలని వారు బదులు చెప్పారు. బాబా కోపంతో వాళ్ళని ఇంకా తీవ్రంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోమ్మని ఆదేశించారు. ఇది జరిగే సమయంలో నేను, డాక్టర్ పిళ్ళే బాబా దగ్గరే కూర్చుని ఉన్నాము. ఆ పిచ్చి కుక్క పిల్ల మాకేదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని మేము భయపడ్డాము. చివరకు గ్రామస్తులు వెళ్ళిపోవటంతో ఆ కుక్క రక్షింపబడింది. బాబా ఎంతో దయతో దాని పిచ్చి నయం చేసి ప్రాణం కాపాడారని నేను పిళ్ళేతో చెప్పాను.
నిజానికి ఆ కుక్కపిల్ల పరిస్థితి ఏమిటో, దాని జబ్బును ఎలా నివారించాలో, దానిని ఎలా రక్షించాలో బాబాకు మాత్రమే తెలుసు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని సరస్వతి కీ జై. అక్టోబర్ 16వ తేదీ 1936. శ్రీ బాలకృష్ణ వామన్ వైద్య, సికే ప్రభు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, జిఐపి, వయస్సు 58 సంవత్సరములు, బాంద్రా. నా మొదటి షిరిడీ యాత్ర 1910-11లో జరిగింది. నేను నా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ 4-5 రోజులు గడిపాను. బాబా మమ్మల్ని అందరినీ ఎంతో దయతో ఆదరించి ఆశీస్సులు ఇచ్చారు. షిరిడీ బయలుదేరక మునుపు వారి కృప ప్రకటమైంది. నేను సెలవు మరియు పాసుల కోసం జిఐపి రైల్వే అధికారులకు ఆర్జీ పెట్టుకున్నాను. కానీ కొన్ని అర్జెంటు పనులు చేయవలసి ఉన్నందున నాకు సెలవు మంజూరు కావడానికి అవరోధం ఏర్పడింది. అయినప్పటికీ సాయి భక్తుడైన మా గుమస్తా పై అధికారికి నా సెలవు ఆర్జీ పంపాడు. నాకు సెలవు మంజూరైంది. ప్రయాణంలో కూడా సాయి అనుగ్రహం మాకు లభించింది. మేము కోపరగాం చేరేసరికి చీకటి పడింది. ఇప్పుడు కోపరగాం నుండి షిరిడీ వెళ్లే మార్గంలో దోపిడీ దొంగల భయం ఎక్కువగా ఉండేది. అందువల్ల మేము మాట్లాడుకున్న టాంగావాడు మమ్మల్ని ఉదయం వరకు అక్కడే ఆగిపోమ్మని చెప్పాడు. కానీ బాబా మనకు తోడ్పడుతున్నారని, వారు మనకు ఏ ఆపద కలగనివ్వరని అతన్ని చెప్పి బయలుదేరాము. అప్పుడు మరికొందరు ప్రయాణికులు కూడా మా టాంగాతో పాటు వస్తామని చెప్పారు. ఆ విధంగా మాకు ఆ సమయంలో తోడు దొరికింది. వారితో మాకు కొన్ని టాంగాలు షిరిడీ నుండి వస్తూ, కొన్ని షిరిడీ వెళ్తూ కనిపించాయి. దారి దోపిడీ సంఘటనలేవి జరగకుండా బాబా మాకు సహాయపడి మమ్మల్ని క్షేమంగా షిరిడీ చేర్చారు. మేము షిరిడీలో దిగినప్పటికీ రాత్రి 1 గంట అయింది. సాటేవాడలో బస చేశాము. మరుసటి రోజు సంకష్ట చతుర్దశి కావున ఉపవాసం ఉండాలి. అందుకని ఈరోజు నిరాహారంగా ఉండకుండా నాతో పాటు ఏదో కొంత పలహారం చేయమని బలవంతం చేసి నా కుటుంబ సభ్యుల చేత తినిపించాను. తరువాత మేము నిద్రపోయాము. మరుసటి ఉదయం కూడా నిద్ర మేలుకొని స్థానిక భక్తులతో రాత్రి నా బిడ్డలు వచ్చారు, మీరెవరూ వారిని ఆదరించలేదు, తినడానికి ఏమీ ఇవ్వకుండా ఉపవాసం ఉండేటట్టు చేశారు. మాజే లేకలే ఆలి త్యాన ఉపాసే రోటీ కోణి పాహిలే. नाही काका माझे नाही త్యాన ఉపాలే ఠేవిలే అని కోపంగా అరిచి వారిని అక్కడి నుండి తరిమివేశాడు. ఇది ఒక అర్థంలో సరి అయింది. ఉపవాసం ఉండే రోజు భోజనం చేయకుండా పలహారం మాత్రం తీసుకుంటాము. రాత్రి మేము భోజనం చేయలేదు, పలహారం మాత్రం తీసుకున్నాం కాబట్టి ఉపవాసం ఉన్నట్లే లెక్క. ఈ మాటల వల్ల బాబాకు మా పట్ల ఉన్న పితృవాత్సల్యం, మా బాగోగుల పట్ల బాబాకున్న శ్రద్ధ తెలిసింది. ఆ భక్తులు వచ్చి మాకు బాబా అన్న మాటలు చెప్పి మేము రాత్రి పలహారాలు తీసుకున్న సంగతి బాబాకు తెలియజేయమని మాకు ఆదరణ లభించిందని చెప్పమని అభ్యర్థించారు. తర్వాత మేము మసీదుకి వెళ్ళి బాబాని దర్శించినప్పుడు వారితో అలాగే చెప్పాము. బాబా నన్ను చూస్తూనే నీకు మంచి జరుగుతుంది, తుజే కళ్యాణ హోయిల్ అని దీవించారు.
మా కుటుంబ సభ్యులందరినీ కూడా అలాగే ఆశీర్వదించారు. తరువాత ఒకరోజు మేమున్న వాడాలో భోజనం తయారు చేసుకున్నాము. మధ్యాహ్నం బాబా మా బస్కు వచ్చి బాక్రీ బాజీ భిక్ష అడిగారు. నా భార్య వెంటనే వారికి రొట్టె కూర సమర్పించింది. మరోరోజు ప్రత్యేకంగా బాబాకు నైవేద్యం తయారు చేసి సమర్పించాలని అనుకున్నాము. కానీ ఆ రోజు నైవేద్యం తయారు చేయడం ఆలస్యమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसर्ग बाबू जी की जय। ఈలోగా భక్తులందరూ నైవేద్యాలు మసీదుకు తీసుకెళ్లి బాబా ముందుంచారు. బాబా మా నైవేద్యం కొరకు ఎదురు చూస్తూ భక్తులను వేచి ఉండమన్నారు. నేను నైవేద్యం తీసుకుని వెళ్ళిన వెంటనే దానిని తమకు దగ్గరగా ఉంచమని చెప్పి తర్వాత మాకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. బాబాకు మా పట్ల ఉన్న కృప, ఆదరణను తెలుపుతాను. మేము బయలుదేరేటప్పుడు బాబా వద్దకు వెళ్ళి నా కుటుంబంతో సహా నాసిక్ వెళ్ళడానికి అనుమతించమని వేడుకున్నాను. వెళ్ళు, నాసిక్ వెళ్ళు. అసలు నాసిక్ వెళ్ళడం ఎందుకు? అక్కడ ప్లేగ్ వ్యాపించి ఉంది, వెళ్ళవద్దు. మీ పిల్లలను తీసుకొని మీరు వచ్చిన దారిని ఇంటికి తిరిగి వెళ్ళండి అన్నారు. నేను షిరిడీ ఉన్న 3-4 రోజులలో ఒకరోజు మాధవరావు దేశపాండేతో మాట్లాడుతూ బాబా ఫోటోను బాబా చేతుల మీదుగా తీసుకొని మీరు వచ్చిన దారిని ఇంటికి తిరిగి వెళ్ళండి అన్నారు. నేను షిరిడీలో ఉన్న 3-4 రోజులలో ఒకరోజు మాధవరావు దేశపాండేతో మాట్లాడుతూ బాబా ఫోటోను బాబా చేతుల మీదుగా తీసుకొని ఇంట్లో పూజలో పెట్టుకోవాలనే కోరికను వ్యక్తపరిచాను. ఆ పక్కనే ఉన్న బాబా వెంటనే నన్ను ఒక ఫోటోను తెచ్చుకోమని చెప్పి దానిని వారి చేతి స్పర్శతో పునీతం చేసి నాకు ఇచ్చారు. నేను ఆ ఫోటోను ఈనాటికి నిత్యం పూజిస్తూ ఉంటాను. వారిని పూజించకుండా నేను భోజనం కూడా చేయను. మా తిరుగు ప్రయాణం అప్పుడు కూడా బాబా మాకు మార్గం చూపి మమ్మల్ని రక్షించారు. మేము వారి అనుమతి కోసం వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు బయలుదేరడం మంచిది అన్నారు. మేము వెంటనే టాంగా మాట్లాడుకుని బయలుదేరాము. మా టాంగా కోపర్గాం స్టేషన్ చేరేసరికి మేము ఎక్కవలసిన రైలు ప్లాట్ఫారం విడిచి వెళ్తూ ఉంది. అలా రైలు తప్పిపోవడం మంచి శకునంగా అనిపించలేదు. మేము ఆ రాత్రి కొన్ని గంటలు స్టేషన్లోనే గడిపి మరుసటి ఉదయం మన్మాడు రైలు ఎక్కాము. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ముందు సాయంత్రం బొంబాయి వెళ్లేందుకు మేము ఎక్కవలసిన రైలు ప్రమాదానికి గురి అయ్యిందని, ఫలితంగా ఒక బోగి నుజ్జు అయ్యిందని, బాబా నిరంతరం తమ బిడ్డలపై చూపే కరుణా దృష్టి వలన మేము ఆపద నుండి రక్షించబడ్డాము. మేము షిరిడీలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాబా భక్తుడు ఒక అతను నా దగ్గరికి వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వండి, మీకు చందనం ఇస్తాను అన్నాడు. అలా అడగడం నాకు కోపం తెప్పించి ఇవ్వనన్నాను. అతను తిరిగి వెళ్తూ ఉండగా ఎందుకో నేను మనసు మార్చుకొని వెనక్కి పిలిచి నీకు కొన్ని నాణ్యాలు ఇస్తాను, చందనం ఇవ్వు అన్నాను. కానీ అతను నిరాకరించి బాబా నుండి తనకి అలాంటి ఆదేశాలు లేవన్నాడు. వెంటనే నేను బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాను. వారు విని సరే అన్నారు. నేను 1912లో రెండవసారి షిరిడీ వెళ్ళాను. ఈసారి నేను నా కుటుంబ సభ్యులతో కాక 2 ఆఫీసు స్నేహితులతోటి వెళ్ళాను. నాకు కలిగిన దురదృష్ట సంఘటనలు, ఇతర బాధలు, విపత్తుల గురించి బాబాకు విన్నవించుకోవాలని తలచాను. కానీ వారు నేను చెప్పదలచిన విషయాన్నంతా ముందే గ్రహించినట్లు నన్ను చూసి వెంటనే నిశ్చింతగా ఉండు, భయపడకు అన్నారు. వారి కృప అండదండలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడనని వారికి బదులు చెప్పాను. మేము ఆఫీసుకు ఒక్కరోజు మాత్రమే సెలవు పెట్టి వచ్చాము. అందువల్ల తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వవలసిందిగా బాబాను ప్రార్థించాను. కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారు అని తెలుసు కాబట్టి నేను షిరిడీలోనే ఉంటానని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీసుకు హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపడ్డారు.
కానీ నేను ఉండిపోవడం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోనే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మమ్మల్ని షిరిడీలోనే ఉంచి తర్వాత వెళ్ళడానికి అనుమతించారు. మేము తిరిగి వెళ్ళి సెలవు పొడిగింపు అర్జీ పెట్టాము. బాబా దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా సెలవు మంజూరయ్యింది. నేను షిరిడీకి 2 సార్లు మాత్రమే వెళ్ళాను. 1916లో నా నివాసం బాంద్రాకు మార్చాను. 1917, 18 ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇంటి వరండాలోకి ఒక సాధువు వచ్చి ఒక పైసా అడిగాడు. నా కుమారుడు అతనికి పైసా ఇచ్చాడు. కానీ సాధువు రూపం భిన్నంగా ఉన్నా వాడికి ఎందుకో సాయిబాబానే వచ్చారనిపించి మీరెవరో నాకు తెలుసు అన్నాడు. వారు శ్రీ సాయిబాబా ఆహే గగేయ కరుం నవనేం అన్నారు. ఈ మాటలు విన్న వెంటనే నేను వరండాలోకి వచ్చి వారి పాదాలకు నమస్కరించాను. తర్వాత ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాను. వారు లోనికి వచ్చారు. నేను తిరిగి పాదాభివందనం చేశాను. ఆ సాధువు నీకు తృప్తిగా ఉందా అని అడిగారు. నేను ఉందని చెప్పాను. తర్వాత వారు సీదా వస్తువులు అంటే గోధుమ పిండి మొదలైనవి అడిగారు. నేను సమర్పించాను. నేనెప్పుడు నీతోనే ఉన్నాను, నీవు షిరిడీ రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇది 1917, 18 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత నేనెప్పుడు షిరిడీ వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాలలో మాకెన్నో దురదృష్టకర సంఘటనలు, సమస్యలు వచ్చాయి. కానీ బాబా మా వెంటే ఉండి వాటిని ధైర్యంగాను, సంతోషంగాను ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తిని ప్రసాదించారు. డిసెంబర్ 1వ తేదీ 1936 శ్రీ రామ్గీర్ బువా. బాబా పిలిచే పేరు బాబుగీర్. సదా షిరిడీ నుండి 4 మైళ్ళు షిరిడీ నుండి 4 మైళ్ళు. సదాకు చెందిన గంగగిర్ భక్తుడు. వయసు 76 సంవత్సరాలు. షిరిడీ. నేను చిన్నప్పుడు షిరిడీలోని పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇప్పుడున్న ఇంటిలోనే అంటే మా ముత్తవ్వ గారి ఇల్లు మొదటి నుండి నివసిస్తున్నాను. సాయిబాబా మొదట షిరిడీ వచ్చినప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు బాబాతో పాటు ధూప్ఖేడాకు చెందిన ఒక పటేల్ కూడా వచ్చాడు. ఆ పటేలు షిరిడీకి చెందిన అమీన్ బాయ్ కుమారుడు హమీద్కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వచ్చాడు. అప్పుడు బాబా 25-30 ఏండ్ల వయసున్నట్లు కనిపించారు. బాబా అమీన్ బాయ్ ఇంట్లో అతిథిగా కొన్ని రోజులుండి తిరిగి పటేల్తో వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత బాబా ఒంటరిగా షిరిడీ వచ్చారు. అప్పటి నుండి షిరిడీనే శాశ్వత నివాసంగా చేసుకున్నారు. ధూప్ఖేడా పటేల్ తప్పిపోయిన తన గుర్రం కనపడేందుకు బాబా ఏ విధంగా సహాయపడింది చెబుతూ ఉండేవాడు. ఆ విషయం నేను స్వయంగా విన్నాను. అతను తప్పిపోయిన తన గుర్రం కోసం వెతుకుతున్నప్పుడు సాయిబాబాను చూశాడు. బాబా అతనిని దేనికోసం వెతుకుతున్నావని అడిగారు. తప్పిపోయిన గుర్రం కోసమని అతను చెప్పాడు. అప్పుడు బాబా నీ గుర్రం అక్కడ సెలయేటి పక్కన ఉంది చూడు అంటూ ఒకవైపు చూపించారు. పటేల్ వెళ్ళి చూస్తే అక్కడ తన గుర్రం కనిపించింది. పటేల్ బాబాను చూసినప్పుడు వారి ముందు దుని వెలుగుతూ కనిపించింది. గుర్రం ఎక్కడున్నది చెప్పడం తప్ప ఆ సందర్భాలలో బాబా మరే అద్భుతాలు చేసినట్లు రామగిరి బువాకు గుర్తులేవు. బాబా షిరిడీ వచ్చినప్పుడు వారికి నడుము కింద వరకు పెరిగిన పొడవైన జుట్టు ఉండేది. ఆకుపచ్చని కఫ్ని ధరించి ఉండేవారు. జుట్టును అంటిపెట్టుకుని ఉండే సన్నని టోపీ, దానిపై మరో కాషాయ రంగు టోపీ ధరించేవారు. చిలిం, అగ్గిపెట్టె ఉండేవి. భిక్షాటన చేసి జీవించేవారు. మసీదు పక్కనున్న ఇంట్లో నివసిస్తుండిన యమునాబాయి అత్తగారు నారాయణ తేలి భార్య బాబాకు ప్రతిదినం సగం రొట్టె ఇస్తూ ఉండేది. అప్పుడు బాబా రోగులకు మందులు ఇస్తూ ఉండేవారు. మొహిద్దీన్ బాయ్ అల్లుడు ఒక మాంత్రికుడు. అతను బేలాపూర్లో నివసిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చాడు. ఏదో విషయంపై బాబా అతను తగాదా పడ్డారు. తర్వాత బాబా షిరిడీ విడిచి 1-2 మైళ్ళ దూరంలోనున్న అడవుల్లో నివసించసాగారు. అక్కడ బాబా తరచూ పస్తులు ఉండేవారు. ఎవరైనా వారి దగ్గరకు వెళితే వారిని కొట్టేవారు. వంజర్గాంకు చెందిన గంగగిరి బువా షిరిడీ వచ్చారు.
వారు నీమ్గావ్కు చెందిన నానా సాహెబ్ డంగ్లేకు మరికొందరు గ్రామస్తులకు బాబాను గురించి గొప్పగా చెప్తూ బాబాను చింతామణిగా అభివర్ణించారు. అప్పుడు బాబా ఒక తుమ్మ చెట్టు కింద కూర్చొని ఉండగా నానా సాహెబ్ డంగ్లే వెళ్ళి వారికి నమస్కరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాబా షిరిడీ తిరిగి వచ్చి వేప చెట్టు కింద ఉండసాగారు. ఆ వేప చెట్టు కింద ఒక సమాధి ఉందని బాబా స్వయంగా చెప్పారు. అక్కడ 4-5 సంవత్సరాలు ఉండిన తర్వాత బాబా మసీదుకి వెళ్ళి దానిని తమ నివాసంగా చేసుకున్నారు. వారు అక్కడే 50 సంవత్సరాలు నివసించారు. బాబా ఎప్పుడు కుస్తీ పట్టలేదు. కానీ గంగగిరి మొదట మల్లయోధుడు. ఆయన దొండల్గాం పటేల్తో కుస్తీ పట్టి ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారు. అప్పటి నుండి ఆయన కుస్తీ పట్టడం మానుకొని సాధువుగా మారారు. ఈ సంఘటన దాదాపుగా బాబా మొదటిసారి షిరిడీ వచ్చిన రోజుల్లో జరిగింది. బాబా గంగగిరిలో ఒకరినొకరు గుర్తించారు. నేను నా జీవిత పర్యంతం దేశ సంచారిగా గడిపాను. కానీ అప్పుడప్పుడు షిరిడీకి తిరిగి వస్తూ ఉండేవాడిని. అందువల్ల బాబాను గురించి నాకు తెలిసిన విషయాలు గాక ఇతరుల నుండి విన్నవి కూడా నేను నిర్ధారించుకున్న తరువాతే మీకు చెప్తున్నాను. బాబాను గురించి కొన్ని అసాధారణమైన సంఘటనలు నాకు తెలుసు. ఒకసారి బాబా కళ్ళు వాచి బాగా ఎర్రబడ్డాయి. వారు మిరియాలను మెత్తగా నూరి ఆ మిరియాల కట్టుని కను రెప్పల పైన పట్టించారు. ఆ వ్యాధి తగ్గిపోయింది. మరోసారి ఒక ముస్లిం బాలుడు మసీదు వెనుకనున్న వేప చెట్టు ఎక్కి కాలు జారి కిందపడి మరణించాడు. ఆ క్షణమే మసీదులో ఉన్న బాబా దుఃఖంతో అరుస్తూ ముల్లా జోర్ మారిల్ అని పలికి తమ చేతులను శంఖం వల్లే మడిచి ఊదారు. మసీదులోనికి వేప చెట్టు కనిపించదు. బాబా ఆ పై మాటలు అన్నప్పుడే బాలుడు క్రిందపడి మరణించాడు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంలో కూర్చొని ఉండడంతో వారి మాటలు విని వెంటనే నేను వెళ్ళి పడిపోయిన బాలుణ్ణి చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూశాను. గ్రామంలో గడ్డివామి తగలబడి విషయం కూడా నాకు తెలుసు. బాబా బాగ్చంద్ మార్వాడితో గడ్డివామి తగలబడిపోతుంది, పరుగున వెళ్ళు అన్నారు. అతను వెళ్ళి చూస్తే అతని గడ్డివామి తగలబడుతుంది. బాబా అక్కడికి వచ్చి ఏవో సంజ్ఞలు చేశారు. మంటలు ఆరిపోయాయి. ఒకరోజు బాబా నన్ను పిలిచి ఒక ఊది పొట్లము, హారతి పాట ఉన్న కాగితం ఇచ్చి జామ్నేరు రోడ్డు మార్గంలో భుషావల్ స్టేషన్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెళ్ళి అక్కడ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న నానా సాహెబ్ చందర్కర్కు ఇచ్చి రమ్మన్నారు. నేనప్పుడు కాందేశ్ వెళ్ళవలసిన పని ఉంది. బాబాతో నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయని, అవి కోపర్గాం నుండి జలగాం వరకు రైలు టికెట్కు, అక్కడి నుండి 30 మైళ్ళ దూరంలోనున్న జామ్నేర్కు టాంగా ఖర్చుకు ఎలా సరిపోతాయని అడిగాను. బాబా భగవంతుడే సమకూరుస్తాడు అన్నారు. ఆ రోజు శుక్రవారం. నేను వెంటనే రైల్లో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు మన్మాడుకు, వేకువజామున 2:45 గంటలకు జలగాంకు చేరాను. అప్పుడు ప్లేగు నిబంధనలు అమల్లో ఉన్నందువల్ల నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. జామ్నేర్ ఎలా వెళ్లాలో తోచక సతమతం అవుతున్నాను. 3 గంటల సమయంలో బూటు, టోపీ, మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక బంట్రోతు నా దగ్గరకు వచ్చి నన్ను టాంగాలో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. నేను భయపడ్డాను. దారిలో బఘూర్ దగ్గర పలహారం చేశాము. తెల్లవారుతూ ఉండగా జామ్నేర్కు చేరాము. నేను కాలకృత్యం కొరకు టాంగా దిగి తిరిగి వచ్చేసరికి టాంగా మరియు టాంగా నడిపే అతను అంతర్ధానమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ ఎస్.ఏ. పాటంకర్, సినిమా కళాకారుడు, వయసు 42 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, దాదరు, బొంబాయి. నా స్నేహితుడు సామంత్ మొదటిసారిగా సాయిబాబాను గురించి చెప్పాడు. వారి గొప్పతనము, సచ్చీలత తెలుసుకుని మా ఇంట్లో ఒక గోడకు వారి ఫోటో తగిలించుకొని పూజించడం మొదలుపెట్టాను. ఒకసారి నా బిడ్డ చాలా రోజులు జ్వరంతో బాధపడింది. అప్పుడు ఒక రాత్రి 2-3 గంటల సమయంలో ఒక ఫకీరు నా బిడ్డ శరీరాన్ని నిమరడం చూశాను. వారిని సమీపించి నేను 2 చేతులు జోడించి వారికి
నమస్కరించాను. ఆయన తమ చేతులతో దగ్గరికి రావద్దని సైగ చేసి బిడ్డకు నయమవుతుంది అని చెప్పారు. మరోసారి నా 2 బిడ్డలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరికి రోజుల తరబడి జ్వర తీవ్రత తగ్గకుండా ఉంది. నేను బాబా ఫోటోను చూస్తూ బిడ్డను కాపాడమని ఆర్తిగా ప్రార్థించాను. తర్వాత థర్మామీటర్ తీసుకెళ్లి బాబా ఫోటోపై ఉంచి, బాబా, మీరు మా బాగోగులు చూస్తున్నది నిజమే అయితే ఈ బిడ్డలెందుకు ఇలా అస్వస్థతకు గురి అయ్యారు? నేను ఇప్పుడు ఈ థర్మామీటర్తో బిడ్డ జ్వరాన్ని పరీక్షిస్తాను. జ్వరం తగ్గి ఉంటే మీపై నాకు నమ్మకం ఉంటుంది. అప్పుడు నేను బిడ్డను తీసుకుని రామనవమికి మీ చెంతకు వస్తాను. జ్వరం తగ్గకుంటే మిమ్మల్ని ఎలా విశ్వసించేది అని వారితో చెప్పుకొని థర్మామీటర్ని ఫోటో దగ్గర నుండి తీసి దానితో బిడ్డ జ్వరాన్ని పరీక్షించాను. బిడ్డ జ్వరం తగ్గిపోయి నార్మల్కు వచ్చి ఉండడం చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయి ఉంటానో మీరు ఊహించవచ్చు. డిసెంబర్ 6వ తేదీ 1936 శ్రీ రఘుజీ గణపత్ సిండే పాటిల్, రిటైర్డ్ రెవెన్యూ పటేల్ మరియు భూస్వామి, వయసు 65 సంవత్సరాలు, షిరిడి. బాబా షిరిడి వచ్చినప్పుడు మహమ్మదీయుడైన అమన్ భాయ్ ఆతిథ్యం ఇచ్చాడు. అమన్ భాయి అప్పుడప్పుడు మా మౌసి ఇంటికి వస్తూ ఉండేవాడు. మౌసి కుమారుడైన గణపతి హరి కానడే కుష్ఠరోగం మరియు జ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. అతని వయసు 35 సంవత్సరాలు. ఒక మహాత్ముడు తన ఇంటికి వచ్చారని, వారు తప్పక ఆమె కొడుకు రోగాన్ని నయం చేయగలరని అమన్ భాయి మౌసికి చెప్పాడు. బాబా వచ్చి అతనిని పరీక్షించారు. అతనికి ఇవ్వవలసిన మందు నాగుపాము విషంతో తయారు చేయాలి. బాబా గణపతితో ధైర్యంగా ఒక నాగుపామును పట్టమని, నాగుపాము కుష్ఠరోగుల్ని కాటేయదని చెప్పారు. గణపతి నాగుపాముని పట్టుకున్నాడు. అది అతనిని కాటేయలేదు. బాబా ఆ పాము విషంతో మందును తయారు చేసి గణపతికి ఇచ్చారు. గణపతి ఆ మందును కొన్ని రోజులు వాడిన తర్వాత రోగం తగ్గుముఖం పట్టింది. కానీ ఆ మందు వాడేటప్పుడు లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలన్న నిబంధనలను గణపతి పాటించలేదు. దాంతో బాబా చికిత్స ఆపేశారు. అందువల్ల వ్యాధి ముదిరి అతను చనిపోయాడు. నా తమ్ముడు బాగోజీ జ్వర తీవ్రతతో బాధపడుతూ ఉండేవాడు. పరిస్థితి చేజారిపోయి చావు తప్పదనుకున్న సమయంలో బాబా ఈ ఇంటికే వచ్చి వాడికి చికిత్స చేశారు. బాబా అతడికి మందు ఇచ్చి తర్వాత ఇనుప కమ్మిని ఎర్రగా కాల్చి 2 కంతల పైన వీపు పైన వాతలు పెట్టారు. దీనితో అతడి జ్వరం నయమైపోయింది. కానీ బాగోజీకి కుష్ఠరోగం ఉంది. బాబా దీనిని నయం చేయలేదు. కానీ వ్యాధి వృద్ధి చెందకుండా నిలిపివేశారు. బాగోజీ బాబాకు సపర్యాలు చేసేవాడు. నేను కూడా బాబాకు సేవ చేసేవాడిని. షిరిడీలో ముఠా కక్షలు ఎక్కువగా ఉండేవి. నేను ఒక వర్గంలో ఉండేవాడిని. ముఠాల మధ్య ఈర్ష్య, ద్వేషాలు ప్రబలు ఉండేవి. కానీ బాబా వీటిని పట్టించుకునేవారు కాదు. కొన్ని ముఠాల వారు బాబాను ఇష్టపడేవారు. ఓసారి బీర్జీ చంద్ భార్యను నగ్నంగా చేసి తీసుకొని వచ్చి అవమానపరిచారు. నాపై మరికొందరిపై కోపర్గాం మ్యాజిస్ట్రేట్ అయిన అప్పా సాహెబ్ వద్ద కేసు నమోదు చేయబడింది. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఒకరోజు హరిసీతారాం దీక్షత్తు నన్ను విడుదల కాకుండా చూడమని బాబాను అర్థించారట. అప్పుడు బాబా, లేదు, అలా చేయడం కుదరదు, అలా చేయడానికి నేనెవరిని అన్నారట. ఆ విచారణలో మాలో ఒకరిని తప్ప మిగిలిన వారందరినీ దోషులుగా తీర్మానించి 4 నెలల కారాగార శిక్ష విధించారు. మమ్మల్ని కోపర్గాం నుండి అహ్మద్నగర్ జైలుకు తరలించారు. నేను విడుదల అవడం కోసం బాబాను ఆర్తిగా ప్రార్థించాను. 3వ రోజు బాబా నా కలలో కనిపించి, భయపడకు, మిమ్మల్ని అందరినీ నేను విడిపిస్తాను అన్నారు. నేను నిద్రలో ఏడుస్తూ ఉండగా చూసిన జైలు సిపాయి నన్ను తట్టి లేపాడు. మరుసటి ఉదయం దూమలు వచ్చి అప్పీల్ చేసి మమ్మల్ని అందరినీ విడుదల చేయించాడు. ఈ విచారణ నిమిత్తం నేను నా గేదెను ఒకదానిని అమ్మి 70 రూపాయలు ఇచ్చాను. ఓసారి నేను వంట చెరుకు కోసం పచ్చి మొద్దును నరుకుతున్నాను. అప్పుడు బాబా నన్ను ఆపి పచ్చని చెట్లను నరకకూడదని, ఎండిపోయిన మూడులనే నరకాలని నాకు చెప్పారు. అప్పటి నుండి నేను ఆ పని మానివేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजीకి జై। డిసెంబర్ 7వ తేదీ 1936 సగుణవీర్ నాయక్, టీ అంగడి, వయస్సు 47 సంవత్సరములు, మరాఠా, షిరిడి. నేను పూనా తాలూకాలోని బోరి మర్మగోవా గ్రామానికి చెందినవాడును. అక్కడ నేను పశువులు మేపుతూ ఉండేవాడిని. తరువాత బెల్గాంలో నివసిస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. నరసోబావాడిలో తేంబే మహారాజ్ వద్ద 2 సంవత్సరాలు గడిపాను. ఆ తరువాత అజున్కర్ మహారాజ్ వద్ద కొన్ని రోజులు గడిపి గాన్గాపూర్ కూడా దర్శించాను. తరువాత అస్వస్థతకు గురి అయి హుబ్లీకి చెందిన సిద్ధారూఢ్ మహారాజ్ వద్ద ఉన్నాను. ఆ తరువాత బయలుదేరి రామేశ్వరము, పండరీపురము మొదలైన క్షేత్రాలు దర్శించి 1911-12లో ఇక్కడికి షిరిడీ వచ్చాను. బాబా నన్ను చూసి, నేను సిద్ధారూఢ్ మహారాజ్ దర్బార్ నుండి వచ్చిన విషయాన్ని సూచిస్తూ, నీవు ఒక గొప్ప దర్బార్ నుండి వచ్చావు అన్నారు. నేను షిరిడీ వచ్చిన 5 నెలల తరువాత తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే ఉండు, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అన్నారు. నేను బాబా మాట ప్రకారం షిరిడీనే నా శాశ్వత నివాసంగా చేసుకున్నాను. అప్పటి నుండి నేను టీ పలహారాల అంగడి నడుపుతూ దాంతోపాటు బాబా ఫోటోలు, హారతి పుస్తకాలు, పూజా ద్రవ్యాలు మొదలైనవి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాను. బాబా కృప వలన నేను అభివృద్ధి చెందుతూ వచ్చాను. నాకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని బాబాను అర్థించాను. వారు అలాగే కాపాడతానన్నారు. నేను మసీదులో దీపాలకు నూనె పోయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని. నేను 1911-12లో షిరిడీ వచ్చినప్పుడు బాబా అద్భుత శక్తులను గూర్చి చాలా రుజువులు దొరికాయి. హైదరాబాదుకు చెందిన ఒక వైశ్య షావుకారు చాలా బాబా భక్తుడు. అతను బాబాను దర్శించడానికి షిరిడీ బయలుదేరాడు. నేను కూడా అతనితో కలిసి షిరిడీ వచ్చాను. షావుకారు పక్షవాతంతో 2 కాళ్ళు చచ్చుబడిపోయిన తన కుమార్తెను కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. ఆమె నడువలేక చేతుల సాయంతో చిన్నగా గెంతుతూ కదిలేది. మొదట ఆమెను బాబా దగ్గరికి మోసుకొని వెళ్ళారు. 3వ రోజు ఆమె కాళ్లను కొంచెం కదిలించగలిగింది. 8వ రోజుకు స్వతంత్రంగా నడవగలిగింది. ఆమెకు నయమవటం ఒక అద్భుతం, బాబా అనుగ్రహానికి నిదర్శనం. బాబా నయం చేసిన మరో పక్షవాతపు దృష్టాంతం రైల్వేలో పనిచేస్తుండిన శ్రీ గెయిసాస్కు సంబంధించినది. అతని భార్యకు పక్షవాతం ఉంది. షిరిడీ వచ్చిన కొద్ది రోజుల్లో ఆమె పక్షవాతం నయమైంది. 1914లో బాబా నా కలలో కనిపించి, నాకు మెత్తగా ఉడికించిన అన్నం తీసుకొనిరా అన్నారు. నేను అలాగే 2 సంవత్సరాల పాటు బాబాకు నెయ్యి కలపని అన్నం సమర్పించేవాడిని. తరువాత అన్నంలో కొంచెం నెయ్యి కలపమని బాబా ఆదేశించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు బాబాకు నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదిస్తూ ఉన్నాను. ఆ నేతి అన్నాన్ని మసీదుకు తీసుకువెళ్ళి ముందు కొంత ధునిలో అగ్నికి అర్పించి, మరికొంత బాబా కోసం కుండలో ఉంచి మిగిలినది కుక్కలకు వేసేవాడిని. బాబాను దర్శించడానికి అసంఖ్యాకమైన భక్తులు షిరిడీ వస్తున్న రోజులలో వారి సౌకర్యం కోసం 5-6 సంవత్సరాలు భోజన హోటల్ నడిపాను. వంటకు వడ్డనకు బ్రాహ్మణులను నియమించాను. బాబా మహాసమాధి తరువాత జనం రావడం తగ్గిపోవటంతో అక్టోబర్ 1919లో దానిని మూసివేశాను. ఉపాసిని మహారాజ్ నాకు తెలుసు. అతను నేను రావడానికి కొంచెం ముందుగా షిరిడీ వచ్చాడు. నేను వచ్చిన తరువాత దీక్షిత్ వాడాలో ఉండేవాడు. 5-6 నెలలు అతని భోజన ఖర్చులన్నీ దీక్షిత్ భరించేవాడు. అప్పుడు శ్రీ కాపర్డే కూడా షిరిడీలోనే ఉన్నాడు. ఒకరోజు మాధవరావు దేశపాండే దీక్షిత్ తరఫున ఉపాసినితో తగాద పడ్డాడు.
ఈ తగవు తరువాత ఉపాసిని తన మకాంను ఖండోబా ఆలయానికి మార్చాడు. 12వ సంవత్సరం మధ్యలో బాబా పాలరాతి పాదుకలు సాటేవాడాలో ఉన్న బాబా ప్రియమైన వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలోచన అగరబత్తి వ్యాపారి అయిన భాయి ఆలీబాగ్కర్కు వచ్చింది. కానీ అతను పేదవాడు. అందువల్ల ఈ ఖర్చులన్నీ బొంబాయికి చెందిన రామారావు కొఠారే అనునతను భరించాడు. బాబా కూడా 25 రూపాయలు చందా ఇచ్చారు. 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 4 బ్రాహ్మణులను కోపర్గాం నుండి ఈ కార్యక్రమం కోసం తీసుకొని వచ్చారు. స్థానికులలో బాలాసాహెబ్ భాటే, దాదా కేల్కర్, బాబూసాహెబ్ జోగ్, ఉపాసిని మహారాజ్ ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించారు. బాబా ప్రతిదినం పంచే ఆహారంపై ఆధారపడి వందలాది మంది షిరిడీలో నివసిస్తూ ఉండేవారు. వారిలో మార్తాండ్ అనే ఒక పిచ్చి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద బండతో ఒక పాదుకను 2 ముక్కలుగా పగలగొట్టాడు. ఆ తర్వాత పార్వతీ మహాదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడి విగ్రహాలను తాత్యాకోతే పాటిల్ సూచన మేరకు ప్రతిష్ఠించబడిన విగ్రహాలను కూడా పగలగొట్టాడు. భక్తులు బాబా దగ్గరికి వెళ్ళి పగలగొట్టిన పాదుక స్థానంలో మరొక పాదుక తయారు చేయించి ప్రతిష్ఠించమంటారా అని అడిగారు. బాబా దానికి అంగీకరించక అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం మేరకు 200-300 మందికి అన్నదానం చేయబడింది. ఆ రోజులలో ప్రతిదినం 200 మందికి పైగా జనం భోజనం కోసం వేచి ఉండేవారు. డిసెంబర్ 9వ తేదీ 1936 శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ ఝాకడే ఉరఫ్ నాను మామా ఉరఫ్ నాను భట్ పూజారి, యజుర్వేది, బ్రాహ్మణుడు, వయసు 40 సంవత్సరములు, షిరిడి. నేను ఎన్నో సంవత్సరాల నుండి బాబా పూజ హారతి నిర్వహిస్తూ ఉన్నాను. బాబా భౌతికంగా ఉన్నప్పటి నుండే బాపు సాహెబ్ జోగ్కి సహాయకునిగా ఉంటూ బాబాను పూజించటం మొదలుపెట్టాను. నేను మొదట 1914లో షిరిడీ వచ్చాను. ఇక్కడ నా సోదరి భర్త బాపాజీ ఉండేవాడు. అప్పుడప్పుడు నేను షిరిడీ వచ్చి వారిని చూసి వెడుతూ ఉండేవాడిని. నేను సంగమనేరులో ఉండగా ఒక రాత్రి బాబా నా కలలో కనిపించి, అబ్బాయి నిద్రపోతున్నావా? నీవు ఇక్కడ ఉండొద్దు, షిరిడీ వచ్చేయి, షిరిడీలో ఎంతో ఆనందం ఉంది అన్నారు. మరుసటి ఉదయం బాపాజీ తండ్రి మా ఊరు వచ్చాడు. అతను నన్ను తనతో షిరిడీ రమ్మని, తనకు సహాయంగా ఉండమని ఆహ్వానించాడు. నేను షిరిడీ వెళ్ళి కొన్ని రోజులు అతనితో ఉన్నాను. నేను నా జీవనోపాధికి ఊరూరు తిరిగి భిక్ష చేసేవాడిని. మందిరంలో బాబా పూజకై బాబూసాహెబ్ జోగుకు సహాయం చేసేవాడిని. ఇలా 1-2 సంవత్సరాలు ఉచితంగా సేవ చేసిన తరువాత సాయిబాబా కమిటీ వారు నన్ను శాశ్వత పూజారిగా నియమించారు. డిసెంబర్ 6వ తేదీ 1936 శ్రీ లక్ష్మణ్ భట్ జోషి, షిరిడి. నేను చిన్నప్పుడు బాబా దగ్గర ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. అందువల్ల సాయిబాబా మాట్లాడిన మాటలు, ప్రవచనాలు ఏవీ మీకు చెప్పలేను. నేను మాధవ్ ప్లస్లే మసీదులో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళం. రాధాకృష్ణ అయి చెప్పిన పనులు కూడా చేసేవాళ్ళం. మేము చావడిలో బాబాతో పాటు నిద్రించేవాళ్ళం. ఎవ్వరూ బాబాతో ఉండేందుకు వీలులేని సమయాలలో కూడా మేము వారితోనే ఉండేవాళ్ళం. భాయ్ కట్టెలను ఇటు తీసుకొనిరా, ఆ తొట్టెతో నీళ్లు తీసుకొనిరా అంటూ బాబా మాకు పనులు చెప్పేవారు. బాబాకు నిత్యం భక్తులు సమర్పించే తినుబండారాలను మాకు పంచిపెట్టేవారు. వాటితో మాకు ప్రతిదినం విందు భోజనమే. బుట్టలుగా పండ్లు వస్తూ ఉండేవి. అప్పుడప్పుడు వాటిలో కొన్ని మేము దొంగిలించేవాళ్ళం. ఒక్కొక్కసారి దొంగిలిస్తున్నప్పుడు బాబా మమ్మల్ని పట్టుకొని, మరీ ఎక్కువగా తీసుకోకండిరా అని హాస్య ధోరణిలో అనేవారు. తరచూ బాబా నన్ను తిట్టేవారు. 1-2 సార్లు తమ చేత్తో కొట్టారు కూడా.
అప్పుడప్పుడు వారు నా కోసం కబురు పెట్టడం కూడా జరిగేది. రాత్రిళ్ళు చావడిలో ఉన్నప్పుడు బాబా గణు తుకారాం పాటలు పాడు అని అడిగేవారు. నాకు సంగీతం బాగా రాకపోయినా ఎలాగో పాడేవాడిని. బాబా పాటలలోని రాగాన్ని, భావాన్ని రెండింటినీ ఇష్టపడేవారు. అప్పుడప్పుడు మేము హాస్య ధోరణిలో కూడా మాట్లాడుకునేవాళ్ళం. బాబా గణు ఏమంటున్నాడురా అని అడిగేవారు. రహం నజర్ కరో అబు మురే సాయి అని పాటను హాస్యయుక్తంగా పాడేవాడిని. ఒక్కొక్కసారి ఎవరూ లేని సమయాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత బాబా పారవస్యంతో కబీరు పాటలు పాడుతుండేవారు. ఆ పాటల వివరాలేమిటో నాకిప్పుడు గుర్తులేదు. బాబా నివారించిన వ్యాధుల గురించి నేను చాలా వరకు మర్చిపోయాను. కొన్ని మాత్రం గుర్తున్నాయి. దగ్గుబాయి కుష్ఠరోగం కొంతవరకు తగ్గించారు. తరువాత ఆ వ్యాధి వృద్ధి కాకుండా నిలిపివేశారు. అంతేకాని పూర్తిగా నయం చేయలేదు. కానీ బాబా సమాధి అనంతరం సుమారు 1922లో బొంబాయికి చెందిన డాక్టర్ రాణే గారి భార్య, మరాఠీ మహిళ యొక్క వ్యాధి నివారణ వివరాలు నాకు బాగా గుర్తున్నాయి. ఈమెకు కుష్ఠవ్యాధి వచ్చి శరీరమంతా వికృతంగా మారిపోయినట్లు పూజ్యశ్రీ శ్రీ బివిఎన్ స్వామి ముందు మాటలో చెప్పారు. ఆమె తన భర్తతో పాటు షిరిడీ వచ్చి 4-5 నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా ఇక్కడ గడిపేది. ఆమె ప్రతిదినం బాబా అభిషేక తీర్థంతో స్నానం చేసి శరీరంపై ఉన్న పుండ్లన్నింటిపై బూదీ రాసేది. ఒక్కొక్కసారి బకెట్ నిండా తీర్థాన్ని బొంబాయి తెప్పించుకునేది. 2 సంవత్సరాల తరువాత ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. అంతకుముందు పప్పు గింజలంత పుండ్లు శరీరమంతా వ్యాపించి శరీరం రంగు కూడా మారిపోయి ఉండేది. వ్యాధి నయమైన తరువాత శరీరపు రంగు పూర్వస్థితికి వచ్చింది. తరువాత డాక్టర్ ఠాణే చాలా సంవత్సరాలు ఇక్కడకు రాలేదు. 10 సంవత్సరాల గుజరాతీ అమ్మాయికి క్షయవ్యాధి నివారణమైన విషయం కూడా నాకు తెలుసు. మొదట్లో అమ్మాయిని బాబా దగ్గరికి మోసుకొని పోవలసి వచ్చేది. కొన్ని రోజుల తరువాత ఆమె నడవగలిగింది. తరువాత ఆమె ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. ఇది బాబా సశరీరులుగా ఉండగా జరిగిన సంఘటన. గుడ్డివారికి చూపు ప్రసాదించిన దృష్టాంతాలేమీ నాకు జ్ఞాపకం లేవు. అప్పుడు బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులు అసంఖ్యాకంగా ఉండేవారు. భక్తులు వసతి కోసం అవస్థలు పడేవారు. ఒక చిన్న గదికి నెలకు 4 రూపాయల చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి ఇంటికి కూడా అంత మొత్తం చెల్లించరు. అంతటి జనసందోహంలో బాబా దగ్గరికి ఎవరెవరు వచ్చింది, వారి వివరాలు, వారు పొందిన అనుభవాల గురించి నేను తెలుసుకోవాలనుకోలేదు. అకాల మరణాలను తప్పించిన దృష్టాంతాలు నాకు గుర్తులేవు. కీర్తికారుడైన విఠలరావు ఇలా చెప్తున్నారు. ఇండోరుకు చెందిన ఎంబి రేగేను బాబా అనేకసార్లు షిరిడీలో ఉంచి అతన్ని అకాల మరణం నుండి తప్పించినట్లు దాసగణుతో చెప్పాడు. రేగే తనకు నౌలా, బస్తీ మొదలైన యోగాసనాలెన్నో తెలుసని, ఆయా ఆసనాలలో కూర్చొని ఎక్కువ సమయం ధ్యాన స్థితిలో ఉండగలనని, అలాంటి సమయాలలో తనకు బాబా సాక్షాత్కారం లభించిందని కూడా దాసకణుతో చెప్పాడు. కొందరు తమ ఘనతను చాటుకోవడానికి జరిగిన అనుభవాలను ఊహించి లేక జరిగిన అనుభవాలను ఎక్కువ చేసి చెప్తుంటారు. అలాంటి వారు ఇక్కడ కూడా ఉన్నారు. వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. డిసెంబర్ 13వ తేదీ 1936 శ్రీ గణేష్ రఘునాథ్ తేలి, గౌరవ మెజిస్ట్రేట్, బొంబాయి రోడ్డు, థానా. నేను సాయిబాబాను దర్శించడానికి 1914-15లో షిరిడీ వెళ్ళాను. బాబా నన్ను 1 రూపాయి 2 అణాల
2 6 పైసలు ఇవ్వు అని దక్షిణ అడిగారు. నా జేబులో సరిగ్గా వారు అడిగినంత పైకం మాత్రమే ఉంది. బాబా ఆ మొత్తమే అడగటం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. అప్పుడు నాతో పాటు చంద్రాబాయ్ అనే నర్సు ఉంది. ఆమె బాబా ఆమెను రూ. 6 దక్షిణ అడిగారు. చిత్రంగా ఆమె దగ్గరున్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించింది. తరువాత అదే రోజు తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాము. బాబా ఆమెతో కొన్ని రోజులు ఉండకూడదా అన్నారు. తాను వేరే చోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల ప్రకారం వెళ్ళవలసి ఉందని ఆమె చెప్పింది. ఆ రాత్రే మేము షిరిడీ విడిచి వచ్చాము. అదే రాత్రి ఆమె ఇంటిలో దొంగలు పడి రూ. 500 విలువ గల ఆస్తిని దోచుకోవడమే కాక ఇంటిలో వస్తువులు కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో ఉన్న అనుభవం ఇదొక్కటే. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన సంవత్సరంలోపే నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई